వెల్కమ్ టు ఐ న్యూస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల మైలురాయిని చేరుకుంటున్న వేళ ముంబైలో జరిగిన ఒక భారీ కార్యక్రమంలో సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ హిందూ సమాజం ఎందుకు ఐక్యంగా ఉండాలో ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అసలు సంఘ్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, హిందూ ఐక్యత గురించి భగవత్ ఏమన్నారు, ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ముంబై నగరంలో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవాల వేడి మొదలైంది. సంఘ్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ హిందూ సమాజానికి ఒక బలమైన సందేశాన్నిచ్చారు. ముఖ్యంగా పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన ఉదాహరణగా చూపిస్తూ విభజించి పాలించే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మనం ఐక్యంగా లేకపోతే ప్రపంచంలోని ఏ శక్తి మనల్ని కాపాడలేదు అని ఆయన హెచ్చరించారు. బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం భారతదేశం చూపే చొరవ వెనుక దేశీయంగా ఉన్న హిందూ ఐక్యత కూడా అంతే అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. భగవత్ తన ప్రసంగంలో సామాజిక సామరస్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో విడిపోవడం వల్లనే హిందూ సమాజం చారిత్రక దాడులకు గురైందని ఆయన గుర్తు చేశారు. మనం కులాలను దాటి మనుషులుగా, హిందువులుగా ఆలోచించిన రోజే సంపూర్ణ విజయం లభిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. కేవలం అధికార రాజకీయాలు మాత్రమే హిందూ ధర్మాన్ని రక్షించలేవని, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆయన సూచించారు. సంఘ్ గత 100 ఏళ్లుగా వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తుందని, రాబోయే కాలంలో ఈ ప్రస్థానం మరింత వేగంగా సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ వేదిక ద్వారా సంఘ్ తన శక్తిని మరోసారి చాటుకుంది. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ సంఘ్ శాఖ ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇది కేవలం ఒక సంస్థ విజయం కాదని, మొత్తం సమాజ విజయమని భగవత్ అన్నారు. బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులకు ఏదైనా కష్టం వస్తే భారత్ అండగా నిలబడాలంటే మన దేశం లోపల అంతర్గత శాంతి, బలమైన హిందూ ధృవీకరణ ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎన్నికల సమీకరణాల వేళ హిందూ ఐక్యత నినాదం మరోసారి బలంగా వినిపిస్తోంది.